హీరో నాగ చైతన్య ప్రస్తుతం తాండేల్ సినిమా సెట్స్ పై బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే విరూపాక్ష ఫిల్మ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తదుపరి సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ 11న హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు సమాచారం. కాంబో సెట్ అయితే చైతన్య మీనాక్షి కలిసి పనిచేసే తొలి చిత్రం ఇదే అవుతుంది. నాగ చైతన్య కెరియర్ లో ఇది 24వ చిత్రం. ఎస్విసిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. తాండేల్ చిత్రం దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుండగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ఏకంగా 110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ కావటం విశేషం. కేవలం సీజీ వర్క్ కోసమే 30 నుంచి 35 కోట్లు ఖర్చు పెట్టనున్నారని సమాచారం. చైతన్య కార్తిక్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ 2వ వారంలో హైదరాబాద్ లో ప్రారంభం కానుందట. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుండగా కాంతారా ఫిల్మ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చనున్నాడు. స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడు నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఎంపిక జరుగుతుంది. ఈ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంచుకున్నట్టు చిత్రవర్గాల నుంచి సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు ఫిక్స్ అయింది. మీనాక్షి చౌదరి ఈ ఏడాదంతా బిజీగా గడుపుతుంది. సంక్రాంతికి ఆమె నటించిన గుంటూరు కారం విడుదలైంది. మహేష్ కు మరదలుగా కనిపించింది. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ అందుకుంది. మొన్నే మట్కా విడుదలైంది. ఈ వారం విడుదల కానున్న మెకానిక్ రాకీలో కూడా ఆమె కథానాయికగా నటించింది. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంక్రాంతికి వస్తున్నాంలో కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ కథానాయికగా మారింది మీనాక్షి. ప్రస్తుతం తన చేతిలో 4 సినిమాలున్నాయి. ఇప్పుడు చైతు సినిమా కూడా యాడ్ అయింది.